హాయ్ అండి. ఇది ఉగాది రోజు పూర్ణాలు చేసుకోవడానికి పచ్చెనగపప్పు ఉడికిచ్చాను. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసాను. కొంచెం ఎసరు మిగిలినా పర్వాలేదు, తర్వాత వంచేసుకొని పప్పు మెదపొచ్చు. అదే సరిపోతే పప్పు మాడిపోతుంది. అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పప్పు నానబెట్టానండి. అప్పుడు ఉడకబెట్టేద్దామని కడిగాను. తర్వాత కొద్దిసేపు నాకు ఉడికి పెడదాంలే పని అయ్యాక అనేసి ఆ పూజ అది చేసుకున్నాక ఉడకబెడదామని అనేసి పక్కన పెట్టాను. పూర్ణాలు అయితే సాయంత్రం ప్రిపేర్ చేశానండి. సాయంత్రం వేశాను, మార్నింగ్ అవ్వలేదు. ఆ పూజ ఫోటోలో అవన్నీ తుడుచుకునేసరికి లేట్ అయ్యేసరికి పూర్ణాలు చేయలేదు. అరగంట నాననిచ్చేసి ఉడకబెట్టాను. అది మెదిపినా కూడా పలుకుంది. ఆ పలుకు అనేది పోలేదు. అయితే మిక్సీలో ఒకసారి అలా కొంచెం ఒక 1 మినిట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆ పప్పు మెత్తగా వచ్చేస్తుంది. ఎక్కువ పట్టేసామంటే ఇంకా పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇదండి. ఇది సాయంత్రం వేశాను. అయితే బెల్లం పాకం పెట్టి పోస్తాను అసలు. అయితే ఇప్పుడు బెల్లం పౌడర్ తెచ్చాను. ఈసారి బెల్లం తీసుకురాలేదు. బెల్లం పౌడర్ అయ్యేసరికి అలా వేసి ఒక్క 10 నిమిషాలు పెడితే సరిపోయింది. అదే బెల్లం అయితే కొంచెం పాకం వస్తుంది, పౌడర్ అయ్యేసరికి రాలేదు. కొంచెం అలా వేసి సాయంత్రం వేసాను పూర్ణాలు. మార్నింగ్ అవ్వలేదు, మార్నింగ్ లేట్ అయిపోయి పాయసం అవి చేసి పెట్టాను మార్నింగ్ ప్రసాదంగా. ఇది వచ్చేసి ఈవినింగ్ చేశాను. ఒక 10 పూర్ణాలు కూడా వేయలేదండి, 10 తక్కువే వేశాను. ఇంకా తినేవాళ్ళం ఎక్కువ లేవనేసి. పప్పు మిగిలినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు మనకు కావాలన్నా దాన్నే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. సేమ్ అదే పిండిని, అదే ప్రాసెస్లో. ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇది వచ్చేసి ఒక డైట్ ఫుడ్ లాగండి. కూరగాయల క్వాంటిటీ ఎక్కువ ఉండి మనం రైస్ తక్కువ తీసుకునేలాగా డైట్లో లాగా చేశాను. ఇది వేరే వీడియో కంప్లీట్గా ఉంటుంది. ఇది వీడియోలో యాడ్ అయింది. ఇది కంప్లీట్గా ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపరేట్గా వీడియో చేశాను దీన్ని. మనం హెల్త్ వైజ్గా చేసుకునే ఫుడ్లు అండి ఇవి. తినటం, టేస్ట్ ఇవన్నీ చూసుకోకూడదు. మనం ఏదన్నా డైట్ చేయాలి, మంచి ఫుడ్ తినాలంటే మాత్రం మనం అవన్నీ చూసుకోకూడదు. మనం హెల్తీగా తిన్నామా లేదా అన్నదే చూసుకోవాలి. అలా అయితేనే ఈ ఫుడ్లన్నీ ఇవి చేయగలుగుతాము. లేదంటే దీంట్లో ప్రతిదీ పట్టించుకున్నామంటే మాత్రం డైటు చేయలేము, మంచి హెల్తీ ఫుడ్ తినలేము. అలా తినాల్సినప్పుడు అలా తినొచ్చు, ఇలా తినాలన్నప్పుడు ఇలా తినాలి కంపల్సరీ. ఓకే అండి.